హలో ఫ్రెండ్స్. స్టీల్ అండ్ ప్రెసిషన్ ఇంజినీరింగ్ స్పేస్‌లో ఆల్మోస్ట్ 30 ఇయర్స్ హిస్టరీ ఉన్న బెహరీ లాల్ ఇంజినీరింగ్ లిమిటెడ్ ఇప్పుడు ఐపీఓతో స్టాక్ మార్కెట్‌లో మన ముందుకొచ్చిందండి. అసలు ఈ కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి? ఐపీఓ డేట్స్, ప్రైస్ బ్యాండ్, ఇష్యూ సైజు, లాట్ సైజు, అలాగే చాలా ఇంపార్టెంట్ అయిన వాల్యుయేషన్స్, జీఎంపీ అండ్ ఫైనల్‌గా అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా అన్ని విషయాలు ఈ వీడియోలో క్లియర్‌గా చూద్దాం. వెల్కమ్ టు గోపి ఫైనాన్స్ తెలుగు. నేను మీ గోపి. ముందుగా ఒక చిన్న డిస్క్లైమర్ అండి. ఈ వీడియో ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే. అప్లై చేయమని లేదా స్కిప్ చేయమని అడ్వైజరీ అయితే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐపీఓ మెయిన్ డీటెయిల్స్ మనం చెక్ చేసుకున్నట్లయితే ఈ ఐపీఓ మనకి ఆగస్ట్ 12th వెడ్నెస్డే ఓపెన్ అయ్యి ఆగస్ట్ 14th ఫ్రైడే క్లోజ్ అవడం అయితే జరుగుతుందండి. అంటే ఆగస్ట్ 12th మార్కెట్ ఓపెన్ అయినప్పటి నుంచి ఆగస్ట్ 14th మార్కెట్ క్లోజ్ అయ్యేంత వరకు ఎప్పుడైనా చూసి మనం జాగ్రత్తగా అప్లై చేయొచ్చు అనమాట. ఇక అలాట్మెంట్ డేట్ మనకి 17th ఎక్స్పెక్ట్ ఇచ్చారండి. ఎస్, మనం అదే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే రిఫండ్స్ ఆర్ షేర్స్ క్రెడిట్ మనకి ఆగస్ట్ 18th అయితే ఇచ్చారు. అలాగే లిస్టింగ్ డేట్ ఆగస్ట్ 19th వెడ్నెస్డే అయితే ఇచ్చారండి. ఈ ఐపీఓ మనకి బోత్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సి రెండింటిలో కూడా లిస్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇక ప్రైస్ బ్యాండ్, లాట్ సైజు, ఇష్యూ సైజ్ చూసుకుంటే మనకి ఇది ప్రైస్ బ్యాండ్ 271 రూపీస్ నుంచి 285 రూపీస్ వరకు ఉందండి. అలాగే ఒక లాట్లో 52 షేర్స్ అయితే ఉన్నాయి. టోటల్ ఇది మనకి 301.62 crores ఆఫ్ రూపీస్ అయితే ఇష్యూ సైజ్గా ఇచ్చారు. ఇందులో ఈ అమౌంట్లో ఫ్రెష్ ఇష్యూ అప్రాక్సిమేట్లీ 93 crores ఆఫ్ రూపీస్, అలాగే ఓఎఫ్ఎస్ 208.62 crores ఆఫ్ రూపీస్గా అయితే ఉందన్నమాట. సో ఈ ఐపీఓలో ఓఎఫ్ఎస్ పోర్షన్ కొద్దిగా ఎక్కువగానే ఉందన్నమాట. సో రిజర్వేషన్ కోటా చూసుకుంటే ఇది అన్ని ఐపీఓ లాగానే సేమ్. యూఐబీకి 50%, ఎన్ఐఐ ఆర్ హెచ్ఎన్ఐకి 15%, మళ్ళాంటి రిటైలర్స్ అందరికీ కూడా 35% ఉందండి. సో 35% మనకి రిజర్వేషన్ కోటా ఉంది కాబట్టి కాంపిటీషన్ మోడరేట్ టు హై రేంజ్లో ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇక ఈ కంపెనీ బిజినెస్ మోడల్ మనం చెక్ చేసుకున్నట్లయితే బెహరీ లాల్ ఇంజనీరింగ్ ఒక ఇంటిగ్రేటెడ్ ఐరన్ అండ్ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్రెసిషన్ ఇంజనీరింగ్ కంపెనీ అండి. కంపెనీ 1995లో స్టార్ట్ అయింది. ఇండస్ట్రియల్ కస్టమర్స్ రిక్వైర్మెంట్కి అకార్డింగ్గా కస్టమైజ్డ్ స్టీలు అండ్ ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ అయితే చేస్తుందండి. మేజర్ ప్రొడక్ట్స్ ఏంటంటే ఈ కంపెనీలో మెటల్ రోల్స్, ఇంజనీరింగ్ క్యాస్టింగ్, ఎలాయ్ స్టీల్ ప్రొడక్ట్స్, ఫోర్జ్డ్ షాఫ్ట్స్ అండ్ బ్లాక్స్ ఇలాంటి ప్రొడక్ట్స్ అయితే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఈ ప్రొడక్ట్స్ మెయిన్లీ ఆటోమొబైల్, స్టీలు, మైనింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కన్స్ట్రక్షన్, పవర్, సిమెంట్, షుగర్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ లాంటి ఇండస్ట్రీస్లో అయితే యూజ్ అవుతాయి అనమాట. సింపుల్గా చెప్పాలంటే రా మెటీరియల్ని ప్రాసెస్ చేసి డిఫరెంట్ ఇండస్ట్రీస్కి అవసరమైన కస్టమైజ్డ్ హై వాల్యూ ఇంజనీరింగ్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి కంపెనీ రెవెన్యూ అయితే ఎర్న్ చేస్తుంది. కంపెనీ దగ్గర స్టీల్ మెల్టింగ్, ఫౌండరీ, హీట్ ట్రీట్మెంట్, మిషన్ షాప్స్, రోలింగ్ మిల్స్ లాంటి ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ కూడా ఉన్నాయన్నమాట. ఇక ఈ కంపెనీ ఫైనాన్షియల్ డీటెయిల్స్ మనం చెక్ చేసుకున్నట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 2024లో ఈ కంపెనీ రెవెన్యూ ఆల్మోస్ట్ 446.08 crores ఆఫ్ రూపీస్ అయితే ఉందండి. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 35.8 crore రూపీస్ అయితే ఉందన్నమాట. 2025లో రెవెన్యూ 507.91 crores ఆఫ్ రూపీస్ ఉంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 52.95 crores ఆఫ్ రూపీస్ అయితే ఉందన్నమాట. ఇక 26లో రెవెన్యూ 534.03 crores ఆఫ్ రూపీస్ ఉంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 64.64 crores ఆఫ్ రూపీస్గా ఉందన్నమాట. ఇక 26లో ఈబిఐటీడీఏ అప్రాక్సిమేట్లీ 101.33 crores దగ్గర అయితే ఉందండి. కంపెనీ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మార్జిన్ రఫ్లీ 12.1% వరకు ఇంప్రూవ్ అయితే అయ్యిందనమాట. అంటే రెవెన్యూ కన్సిస్టెన్సీ పెరుగుతుందండి. ప్రాఫిట్ గ్రోత్ రెవెన్యూ గ్రోత్ కంటే కొంచెం ఫాస్ట్గానే ఉందని మనం మాట్లాడుకోవచ్చు. అలాగే ప్రాఫిట్ మార్జిన్ కూడా ఇంప్రూవ్ అయితే అవుతుందన్నమాట. 25 నుంచి 26 వరకు రెవెన్యూ గ్రోత్ మోడరేట్గా ఉన్న ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అప్రాక్సిమేట్లీ 53 crores ఆఫ్ రూపీస్ నుంచి 64.6 crores ఆఫ్ రూపీస్కి వెళ్ళడం ఒక పాజిటివ్ పాయింట్గానే మనం తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక ఈ ఐపీఓలో అప్లై చేయాలంటే మినిమం మనం ఎంత ఇన్వెస్ట్ చేయాలి? అప్పర్ బ్యాండ్ 285 రూపీస్ మనం తీసుకుంటే ఒక లాట్లో 52 షేర్స్ ఉన్నాయి కాబట్టి 52 into 285 ఈజ్ ఈక్వల్ టు 14,820 రూపీస్ అయితే మనం మినిమం అయితే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది ఈ ఐపీఓకి అప్లై చేయడానికి. ఇక ఈ ఐపీఓ మనీని ఎక్కడ యూజ్ చేస్తారు? ఫ్రెష్ ఇష్యూ ద్వారా వీళ్ళు కలెక్ట్ చేస్తున్న మనీని 93 crores ఆఫ్ రూపీస్ వీళ్ళు కలెక్ట్ చేశారు కదండి. ఆ అమౌంట్ని వీళ్ళు ఎగ్జిస్టింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ అండ్ మోడర్నైజేషన్ కోసం కొంత అమౌంట్, మిషనరీ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం కొంత, రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్స్ కోసం కొంత అమౌంట్, అలాగే
సెర్టెన్ బారోయింగ్ రీపేమెంట్స్ ఆర్ ప్రీపేమెంట్స్ కోసం అయితే కొంత అమౌంట్ అయితే వీళ్ళు అలొకేట్ చేసుకున్నారు. రిమైనింగ్ అంతా కూడా జనరల్ కార్పొరేట్ పర్పస్ కోసం అయితే వీళ్ళు అలొకేట్ చేశారన్నమాట. అంటే ఫ్రెష్ ఇష్యూలో ఒక భాగం ప్రొడక్ట్ క్యాపెక్స్ కి, ఇంకో పార్ట్ బ్యాలెన్స్ షీట్ కి అయితే యూజ్ అవుతుంది అనమాట. ఇక చాలా ఇంపార్టెంట్ అయిన వాల్యుయేషన్ మ్యాట్రిక్స్ మనం చెక్ చేసుకున్నట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 2026 డైల్యూటెడ్ ఈపీఎస్ బేస్ లో ఈపీఎస్ అప్రాక్సిమేట్లీ 16.56 రూపీస్ అయితే ఉందండి. అలాగే అప్పర్ బ్యాండ్ 285 రూపీస్ దగ్గర పిఈ రేషియో 17.21 టైమ్స్ అయితే ఉందన్నమాట. ఇక పీబీ రేషియో మనం చెక్ చేసుకుంటే ప్రైస్ బ్యాండ్ అడ్వర్టైజ్మెంట్ ప్రకారం పోస్ట్ ఆఫర్ ఎన్ఏవి అప్పర్ బ్యాండ్ దగ్గర అప్రాక్సిమేట్లీ 94.34 పర్ షేర్ రూపీస్ అయితే ఉందండి. దాన్ని బట్టి చూస్తే పీబీ రేషియో మనకి అప్రాక్సిమేట్లీ 3 టైమ్స్ అయితే ఉందన్నమాట. ఇక పీర్ కంపారిజన్ చెక్ చేసుకుంటే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి ఉందండి. ఆర్హెచ్పి ప్రైస్ బ్యాండ్ డిస్క్లోజర్ ప్రకారం కంపారబుల్ లిస్టెడ్ పీర్ గ్రూప్ యావరేజ్ పీఈ అప్రాక్సిమేట్లీ 31.36 టైమ్స్ అయితే ఉందండి. బెహరీ లాల్ ఇంజనీరింగ్ అప్పర్ బ్యాండ్ పీఈ మాత్రం 17.21 టైమ్స్ మాత్రమే ఉందన్నమాట. సో పీర్ లిస్ట్ లో కొన్ని కంపెనీస్ అయితే ఇచ్చారండి. ఏంటంటే జైస్వాల్ నెకో ఇండస్ట్రీస్, ఏఐఏ ఇంజనీరింగ్, స్టీల్ క్యాస్ట్, ఆర్హెచ్ఐ మాగ్నిసితా ఇండియా, అలాగే వర్ధమాన్ స్పెషల్ స్టీల్స్, ఐఎఫ్జిఎల్ రిఫ్రాక్టరీస్ అయితే ఇలాంటి కంపెనీస్ని కంపారిజన్ కోసం అయితే కంపెనీ అయితే చూపించిందండి. సో హెడ్లైన్ బేసిస్ చూసుకుంటే బెహరీ లాల్ ఇంజనీరింగ్ వాల్యూస్ను పీర్ యావరేజ్ కన్నా సిగ్నిఫికెంట్లీ లోగా ఉందని మనం మాట్లాడుకోవచ్చు అనమాట. ఇక ఎవ్రీ వన్స్ ఫేవరెట్ టాపిక్ జిఎంపీ కోసం మనం మాట్లాడుకున్నట్లయితే August 8th ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి కొన్ని ట్రాకర్స్ ప్రకారం జిఎంపీ అరౌండ్ 30 రూపీస్ అయితే ఉందండి. అయితే మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే జిఎంపీ అనేది అఫీషియల్ డేటా కాదు, కేవలం ఒక ప్రిడిక్షన్ కోసం యూజ్ చేసే నెంబర్ అని మాత్రమే మనం గుర్తుపెట్టుకోవాలి. మార్కెట్ సెంటిమెంట్ ప్రకారం ఇది ఎప్పుడైనా చేంజ్ అవుతూ ఉండొచ్చు. అలాగే ఈ ఐపీఓలో అప్లై చేయడానికి ఏమైనా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయా? ఎస్, కొన్ని పాజిటివ్ పాయింట్స్ అయితే ఉన్నాయండి. ఏంటంటే కంపెనీకి అరౌండ్ 3 decades ఆపరేటింగ్ హిస్టరీ అయితే ఉందండి. రెవెన్యూ అండ్ ప్రాఫిట్స్ లాస్ట్ 3 years లో అయితే ఇంప్రూవ్ అయ్యాయి. ఫైనాన్షియల్ ఇయర్ 2024లో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 35.8 crores ఆఫ్ రూపీస్ నుంచి 26లో 64.6 crores ఆఫ్ రూపీస్కి అయితే పెరిగిందండి. ఈబీఐటీడీఏ మార్జిన్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మార్జిన్ హెల్దీగా అయితే ఇంప్రూవ్ అవుతున్నాయి. ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్ కంపెనీకి వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడంలో అడ్వాంటేజ్ అయితే ఇవ్వచ్చు. ఆటోమొబైల్ నుంచి డిఫెన్స్ వరకు డైవర్సిఫైడ్ ఎండ్ యూజర్ ఇండస్ట్రీకి ప్రొడక్ట్ సప్లై అయితే ఈ కంపెనీ చేస్తుందండి. డెప్ట్ టు ఈక్విటీ రేషియో 2026లో అప్రాక్సిమేట్లీ 0.06x, అంటే లోవర్ రేంజ్లోనే ఉందని మనం మాట్లాడుకోవచ్చు. ఫ్రెష్ ఇష్యూ మనీలో క్యాపెక్స్ ప్లస్ డెప్ట్ రీపేమెంట్ ఉండడం కూడా ఒక పాజిటివ్ పాయింట్ అనమాట. ఇక ఈ ఐపీఓలో అప్లై చేయకపోవడానికి ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? ఎస్, కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయండి. అందులో ఏంటంటే మొదటిది కస్టమర్ కన్సంట్రేషన్ రిస్క్, అలాగే లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ రిస్క్, రా మెటీరియల్ రిస్క్. లైక్ ఐరన్ అండ్ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ కదండి ఇది. సో రా మెటీరియల్ ప్రైజెస్ వాలటిలిటీ ఉంటాయి, పెరిగినప్పుడు తగ్గినప్పుడు మార్జిన్స్ మీద ఇంపాక్ట్ అయితే చూపించే ఛాన్స్ ఉంది. అలాగే ఇది సైక్లికల్ బిజినెస్ అండి. స్టీల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్యాపిటల్ గూడ్స్ డిమాండ్ ఎకనామిక్ సైకిల్ మీద డిపెండ్ అయితే అవుతుంది. స్లో డౌన్ వస్తే ఆర్డర్ డిమాండ్ అయితే ఇంపాక్ట్ కావచ్చు అనమాట. అలాగే ఓఎఫ్ఎస్ పోర్షన్ కూడా చాలా పెద్దది, ఇది కూడా ఒక నెగిటివ్ పాయింట్ కింద మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఫైనల్గా అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా? లిస్టింగ్ గెయిన్స్ కోసం చూస్తున్నట్లయితే కరెంట్ జిఎంపీ అరౌండ్ 8% రేంజ్లో పాజిటివ్గా అయితే ఇండికేషన్ ఇస్తుందండి. కానీ ఐపీఓ ఇంకా ఓపెన్ కాలేదు కాబట్టి క్యూఐబీ సబ్స్క్రిప్షన్, ఓవరాల్ సబ్స్క్రిప్షన్ అండ్ ఫైనల్ జిఎంపీ ట్రెండ్ చూడకుండా అయితే మనం డెసిషన్ని తీసుకోలేము అనమాట. లాంగ్ టర్మ్ యాంగిల్లో మనం చూసుకున్నట్లయితే కంపెనీ ఫైనాన్షియల్స్ అయితే ఇంప్రూవ్గా ఉన్నాయండి. ప్రాఫిటబిలిటీ స్ట్రాంగ్గా ఇంప్రూవ్ అయింది. డెప్ట్ కంపారిటివ్లీ లోగా ఉందన్నమాట. సో ఇక సింపుల్గా నా కన్క్లూజన్ చెప్పాలంటే బెహరీ లాల్ ఇంజనీరింగ్లో ఫైనాన్షియల్స్ అయితే పాజిటివ్గా ఉన్నాయండి. ప్రాఫిట్స్ స్ట్రాంగ్గా గ్రో అవుతున్నాయి. బ్యాలెన్స్ షీట్ యావరేజ్ అయితే లోగా ఉంది. వాల్యుయేషన్ కూడా అప్పర్ బ్యాండ్ దగ్గర పీర్ కంపారిజన్స్తో అగ్రెసివ్గా అయితే కనిపించట్లేదండి. కరెంట్ జిఎంపీ పాజిటివ్గా ఉన్నప్పటికీ లిస్టింగ్ గెయిన్స్ కోసం ఫైనల్ డెసిషన్ తీసుకునే ముందు సబ్స్క్రిప్షన్ ట్రెండ్ అలాగే జిఎంపీ మూవ్మెంట్ చెక్ చేయడం బెటర్ అనమాట. ఇక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే వాల్యుయేషన్స్ ప్లస్ ప్రాఫిటబిలిటీ యాంగిల్లో ఇంట్రెస్టింగ్ ఐపీఓగా అయితే కనిపిస్తుందండి. కానీ స్టీల్ సెక్టర్ సైక్లిసిటీ అండ్ కస్టమర్ కన్సంట్రేషన్ రిస్క్ అయితే మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇలా అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకొని మీ రిస్క్ యాప్టిట్యూడ్ బట్టి ఈ ఐపీఓకి అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలని ఒక స్మార్ట్ డెసిషన్ అయితే తీసుకోండి. ఇంతకీ మీరు ఈ ఐపీఓలో అప్లై చేస్తున్నారు లేదా సరదాగా మనతో కామెంట్లో పంచుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గోపి ఫైనాన్స్ తెలుగు. నేను మీ గోపి, సైనింగ్ ఆఫ్.